హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మనకి గ్రూప్ డీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఓన్లీ సీసీఏ వాళ్ళకే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ దీనివల్ల రిజల్ట్లో కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో చివరి వరకు చూడండి, క్విక్గా మనం ఇదైతే మాట్లాడుకుందాం. అంటే మీకేమనిపిస్తుంది, రిజల్ట్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుందా, లేదా ఎప్పుడులోపు రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ హైప్ పాయింట్లు కూడా మర్చిపోద్దు. సో ఫస్ట్ అయితే మనం ఆర్ఆర్బీ చెన్నై వెబ్సైట్, అంటే రైల్వే అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాం. ఇది అఫీషియల్ నోటీసే, ఓకేనా. సో ఏమి ఇచ్చారో అన్నది చూస్తే, ఇది ఈరోజే మనకి ఈ నోటీస్ అయితే వచ్చింది. మాడిఫికేషన్ విండో అన్నది ఒకటి ఓపెన్ చేశారంట సీసీఏఏ వాళ్ళకి. దేనికి అంటే దాన్ని నోటీస్ ఓపెన్ చేస్తే మీకు బాగా అర్థమవుద్ది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ నోటీస్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో నోటీస్లో ఏమి ఇచ్చారంటే, ఒక మాడిఫికేషన్ విండో అన్నది ఓపెన్ చేశారంట సీసీఏ వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకి యాక్చువల్గా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నవి ఎన్సీవిటీ ఎగ్జామినేషన్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వెయిటేజ్ అన్నది ఉంటుంది అనమాట. దానికోసం వీళ్ళకి బేసిక్గా ఆ మార్క్స్ అన్నవి కావాలి సీసీఏ వాళ్ళకి. అయితే ఇది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి కదా బ్రో, ఇప్పుడు ప్రజెంట్ రావాల్సింది పీఈటీకి సంబంధించి కదా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే వీళ్ళకి పీఈటీ ఎగ్జామ్ అన్నది ఉండదు అనమాట, ఎగ్జామ్టెడ్ వీళ్ళు. సో వీళ్ళకి పీఈటీ ఉండదు, డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తారు వీళ్ళు. సో మరి దీన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఇది యాక్చువల్గా ఇప్పుడు నీడ్ కాదు కదా, ఇది ఫైనల్ అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. బట్ చివరి వరకు మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. అంటే దీనివల్ల రిజల్ట్ ఎలా ఇంపాక్ట్ అవుద్దో కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏం జరిగింది, నోటిఫికేషన్ వచ్చిన టైంలో మనకి ఎన్సీవిటీ ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో, ఏదైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే ఎవరైతే ఆ టైంకి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టైంకి ఎగ్జామ్ రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ద రిజల్ట్స్ ఫర్ విచ్ మైట్ నాట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్, అంటే ఎగ్జామ్ రాశారు రిజల్ట్ రాలేదు, వాళ్ళని కూడా కన్సిడర్ చేశారనమాట సీసీఏగా, ఓకేనా. సో అప్పుడు వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అయితే తీసుకోలేదు కదా. మరి అప్పుడు వీళ్ళు ఓన్లీ ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే మార్క్స్ తీసుకున్నారు కంప్లీట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. బట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, అలాగే రిజల్ట్స్ అవైటెడ్ అని తీసుకున్నారు అంతే, ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ మార్క్స్ వీళ్ళకి ఎందుకు ఇప్పుడే కావాలి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అంటే, ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ 5th పాయింట్లో యాక్చువల్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు అప్డేట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ మార్క్స్. ఎవరైతే ఇప్పుడు యాక్చువల్గా మాడిఫికేషన్ విండో ఓపెన్ చేశారు కదా, ఇది 17/6/2026, అంటే రేపటి నుంచి మనకి 23rd జూన్ వరకు ఉంటుంది అనమాట మాడిఫికేషన్ విండో. ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే, మీ మార్క్స్ ఏవైతే మీరు ఇప్పుడు రిజల్ట్ అయితే వచ్చేసి ఉంటుంది కదా, మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారో ఆ మార్క్స్, అలాగే సర్టిఫికేట్ డీటెయిల్స్ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు దానికి తగ్గట్టు వెయిటేజ్ ఇస్తారు. ఒకవేళ మీరు అప్డేట్ చేయకపోతే, అది ఇక్కడ ఇచ్చారు, ఫెయిల్ టు అప్డేట్ అయితే మార్క్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూరింగ్ ద మాడిఫికేషన్ విండో విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ సీసీఏఏ, ఓకే. అంటే మీరు ఇప్పుడు ఫెయిల్ అయితే, అంటే ఎవరైతే సీసీఏఏ కింద పెట్టుకుని మార్క్స్ అప్డేట్ చేయలేదో ఫస్ట్లో కానీ ఇప్పుడు కానీ, సో మార్క్స్ అప్డేట్ చేయకపోతే మిమ్మల్ని డైరెక్ట్ రిమూవ్ చేసేయకుండా నార్మల్ పీపుల్తో పాటు మనకి రిజల్ట్ అన్నది ఇస్తారనమాట. సో నార్మల్ పీపుల్లో వీళ్ళని తీసుకోవాలా వద్దా అని తెలియాలంటే ఫస్ట్ వీళ్ళు డీటెయిల్స్ అయితే తీసుకోవాలి కదా. వీళ్ళు రిజల్ట్ ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అన్నది తెలియదు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటి నార్మల్ పీపుల్ లాగా ట్రీట్ చేస్తారు, ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిన వాళ్ళకి సీసీఐఎల్తో పాటు రిజల్ట్ అన్నది ఇస్తారు. కానీ వాళ్ళని ఇప్పుడు ఇందులో తీసుకోవాలా వద్దా అన్న దానికోసం ఇప్పుడు మనకి ఈ విండో అన్నది ఇప్పుడు ఓపెన్ చేశారు. సో ఖచ్చితంగా అప్పుడు దాని అర్థం ఏంటి, 23rd దాకా మనకి రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. ఎందుకంటే ఇందులో ఎవరు అప్డేట్ చేస్తారో దాన్ని బట్టి రిజల్ట్ ఇవ్వాలి, ఓకేనా. సో అండ్ ఈ రిజల్ట్ కూడా వెంటనే 24th వచ్చేస్తుందని కూడా మనం చెప్పలేము. ఆ డీటెయిల్స్ అన్ని కంపేర్ చేసుకుని ఒక 2 days 3 days అని టైం పట్టచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 30th జూన్ కన్నా ముందే రావచ్చు. ఎందుకంటే వీళ్ళు మనకి ఆల్రెడీ ట్వీట్లో కూడా మెన్షన్ చేశారు జూన్లోనే వస్తుంది మనకి రిజల్ట్ అని. సో మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ డేట్ ఆఫ్ జూన్ కంటే ముందే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇందులో డీటెయిల్స్ కనుక మీరు తప్పుగా ఇస్తే డీవీ నుంచి డైరెక్ట్గా మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తారన్నమాట. కరెక్ట్నెస్ అన్నది లేకపోతే మీ క్యాండిడేట్స్ అన్నది రద్దు చేసేస్తారు, ఓకేనా. సో ప్రాపర్గా ఇవ్వాలి. సో చూసారు కదా, దీనివల్ల రిజల్ట్ మీద కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది, మళ్ళీ ఏమైనా దీనివల్ల ఇష్యూ అవ్వచ్చు అనిపిస్తుందా, వాట్ ఎవర్ అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి పెద్దగా ఇష్యూ అయితే ఏమయ్యే ఛాన్స్ లేదు. ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా యూజ్ అయితే చేసుకోండి.
అండ్ ఎవరైతే రీసెంట్గా గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది కదా, దానికి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన దగ్గర బెస్ట్ కోర్స్ అయితే ఉంది. అది కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఫుల్ 1 ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అన్నది మీకు వచ్చేస్తుంది. ప్రాపర్గా అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు అన్నమాట. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ కూడా. ఓకే, సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీరు చూడొచ్చు. నేను నా గురించి మాట్లాడాలంటే నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అంటే మీరు గ్రూప్ డి ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీకు అనవసరంగా ఇప్పుడు 100-200 కోసం చూసుకుని 1 ఇయర్ 2 ఇయర్ డిలే చేసుకుని మీరు జాబ్ తర్వాత ఎప్పుడో తెచ్చుకున్నా కూడా మీకు సర్వీస్ అన్నది కోల్పోతారు. సో ఈ 100-200 కోసం చూసుకోకుండా ప్రాపర్గా కోర్స్ తీసుకుని ఫుల్ టైం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా వర్త్, అది ఉపయోగపడుతుంది. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేసుకుని యాప్ని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా అక్కడి నుంచి కనపడుతుంది. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లేదు మీరు ALP టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్సెస్ కోసం చూస్తుంటే కూడా అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో. ఓకేనా, అన్నిటి మీద కూపన్ కోడ్ అప్లై అవుతుంది. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ కుదిరితే ఫుల్ కోర్సే తీసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నంత మాత్రాన జాబ్ రాదు. సో మొత్తం మనం కవర్ చేస్తాం, అది కూడా తక్కువ ప్రైసే ఉంది కాబట్టి ఫుల్ కోర్స్ తీసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అండ్ మొత్తం అన్నీ అంటే ఇప్పుడు మనం చెప్పిన ALP టెక్నీషియన్ గ్రూప్ డి అన్నీ ఒకే దానిలో కావాలనుకుంటే మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్, సో అవన్నీ కలిపి ఒక కాంబో కోర్స్ కూడా ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఓకే, అండ్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను, వెంటనే తెలుస్తుంది. రియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్గా అది ఫ్రీయే కాబట్టి ఉపయోగపడుతుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇస్తాను, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకేనా, అండ్ మెయిన్గా మీరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలా కంగారు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా విషయం అన్నది తెలుస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి అప్డేట్స్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, దాంతోపాటు క్లాసెస్ కూడా చేస్తుంటాం మన యూట్యూబ్ ఛానల్ త్రూ. సో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు వైరల్ సర్క్యులర్ ఒకటి వైరల్ అయితే అయింది కదా, కేసు వేస్తే రైల్వే మీద పెనాల్టీ కట్టాలి అంటూ. దాని మీద రియాలిటీ ఇప్పటిదాకా తెలియని వాళ్ళకి నేను ఆ వీడియో గురించి చేశాను, మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చూడండి వాళ్ళు ఆ వీడియో చూడండి. అండ్ దాంతోపాటు మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి. ఫ్రీగా వీటికి సంబంధించిన PDFs అన్నీ మన యాప్లో కూడా దొరుకుతాయి. ఓకే, అండ్ ఈ వీడియోకి ఇంత గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.